మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వెలిసినటువంటి శ్రీ హజరత్ సయ్యదినా అన్సర్ వలి బాబా వారి గంధ మహోత్సవము గత 3 రోజుల నుంచి అతి వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా చివరి రోజున తహలీల్ ఫాతిహా ఉదయం 10 గంటలకి నిర్వహించినాము. చివరి రోజున సాయంత్రము బరకత్ కే పైసే స్వామి సమాధిపై భక్తులు చెల్లే ఆ ధనాన్ని తీసుకొని మరలా భక్తులకు పంచి పెడతాము. దీనికోసం దూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారు. ఈ ధనం కోసం వేచి ఉంటారు. ఈ ధనాన్ని వాళ్ళు తీసుకుని పోయి వాళ్ళ వ్యాపార వృత్తులలో వినియోగించుకొని మంచి ఆదాయాలను పొంది మళ్ళీ స్వామి వారికి వాళ్ళు కానుకలను సమర్పించుకుంటారు. దీనితో గంధ మహోత్సవం ముగించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలకు, భక్తులకు పంచిన ధనాన్ని స్త్రీలు, పురుషులు అందరూ తీసుకెళ్లి వాళ్ళ బీరువాల్లో కానీ పెట్టుకోవడం కానీ, వ్యాపారాల్లో వినియోగించుకోవడం కానీ చేయడం వల్ల స్వామి పేరుతో, దానివల్ల స్వామి కృపా కటాక్షాలతో వాళ్ళు మంచి వృద్ధి పొంది వాళ్ళు నమ్మకం మీద స్వామి వారికి మరలా వచ్చి వివిధ రకాలుగా కానుకలు కానీ, ధనం కానీ దర్గా అభివృద్ధి కోసము చాలా మంది పాటుపడుతున్నారు. ప్రతి ఒక్కరూ సాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకున్న భక్తులు మరలా వచ్చే గంధ మహోత్సవానికి, వచ్చే సంవత్సరానికి మరలా వచ్చి స్వామి గంధ మహోత్సవంలో పాల్గొని వారికి మనసుకు నచ్చినట్టు స్వామి పేరు మీద ఖర్చు చేస్తారు. మరియు కట్న కానుకలుగా స్వామి వారికి సమర్పించుకుంటారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తేదీ నుంచి తూర్పు వీధిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ హజరత్ సయ్యదినా అన్సరుద్దీన్ ఖాదరి రహమతుల్లా అలీ వారి గంధ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇదే సమక్షంలో ఈరోజు తహలీల్ ఫాతిహా 3వ రోజుకి గంధం ముగియటం జరిగింది. ఈ ముగింపు సభ కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్క దర్గాలో ఏమంటే ఒక అన్నప్రసాదం, అటువంటి ప్రసాదం ఇస్తారు. ఇక్కడ డబ్బులు అనేటివి ఒక ప్రసాదంగా గత 50 సంవత్సరాల నుంచి దర్గా గంధం అయితే 100 సంవత్సరాల పైనుంచే చేస్తున్నాము. ఈ యొక్క డబ్బులు ప్రసాదం అనేది 50 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాము. ఎంతో భక్తిలో భక్తులు వచ్చి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది ప్రసాదంగా తీసుకొని వెళ్ళి వాళ్ళు నమ్మకం బాగా కుదిరింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఆత్మకూరే కాకుండా చుట్టుపక్కల పల్లెల వాళ్ళు చాలామంది బాబావారు నమ్మకం కాబట్టి చాలా మంది వచ్చి ఇక్కడ ఈ యొక్క ప్రసాదాన్ని డబ్బుగా స్వీకరించి తీసుకెళ్తారు. ఈ యొక్క ప్రసాదం డబ్బు కానుక తీసుకొని వెళ్ళిన వారు ఈ సంవత్సరం మళ్ళా వాళ్ళకు మంచి జరిగితే వచ్చే సంవత్సరం అదే నగదు మళ్ళా దానికి అంతటికి అంత వేసి మళ్ళా స్వామివారికి సమర్పించుకొని వాళ్ళ యొక్క మొక్కుని తీర్చుకుంటారు. అది ఈ యొక్క తూర్పు వీధిలో వెలిసి ఉన్నటువంటి అన్సర్ సావలి బాబా వారి ప్రాముఖ్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.